హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి సింపుల్గా మనం ఇడ్లీ రవ్వతోనే ఈ విధంగా పునుగులైతే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ముందుగా నేను 1 కప్పు దాకా మినపప్పు తీసుకుంటున్నాను. ఇవి నీళ్లు పోసేసి కడిగేసుకోవాలి. 2-3 సార్లు కడిగేసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇవి ఒక 4 గంటల తర్వాత నానిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. నీళ్ళని ఉంచేసి మిక్సీ జార్లోకి పప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు ఒక గంట పాటు 2 కప్పుల దాకా ఇడ్లీ రవ్వ అయితే నీళ్లు వేసుకొని కడిగేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ పట్టిన పిండి అనేది ఇందులోకి వేసుకుందాము, ఈ గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఉంది కదా, నానిన తర్వాత ఒక గంట తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇవి ఇందులోకి కడిగేసుకొని ఇడ్లీ రవ్వ నీళ్లు గట్టిగా పిండేసుకొని, నీళ్ళు లేకుండా చూసుకోవాలి. గట్టిగా పిండేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇలాగ ఉప్పు వేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా పునుగులు చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒక 4-5 గంటల పాటు పులియనివ్వాలి ఈ పిండి అనేది. అప్పుడే మనకి చక్కగా పునుగులు అనేవి బాగా వస్తాయి. ఒక 4-5 గంటల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తీసి చూపిస్తున్నానండి. 4 గంటల తర్వాత పిండి అనేది కొంచెం పులుస్తుంది. ఈ విధంగా పులిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాము. ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా తరగాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కొత్తిమీర కూడా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. మనం ఇందాక ఉప్పు వేసుకున్నాము కదా, చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకొని చేయి తడుపుకోవాలి. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత చిన్న సైజు పునుగుల్లాగా వేసుకోవచ్చు. మీకు కావాలంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న సైజు పునుగులు అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా తిప్పుకుంటా వేయించుకున్నామంటే చక్కగా పునుగులు అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ వేసుకొని చేయి తడుపుకుంటా వేసుకుంటే పునుగులు అనేవి ఈజీగా పడిపోతాయి. చూసారు కదా, పునుగులు కూడా రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.